హాయ్ ఫ్రెండ్స్! రీసెంట్‌గా మా టీమ్ అందరిని ఔటింగ్ కోసం హైదరాబాద్ ఇనార్బిట్ మాల్‌లో ఉన్న స్మాష్ గేమ్ జోన్‌కి తీసుకెళ్లారు. ఇక్కడ చాలా గేమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మరి ముఖ్యంగా చిన్న పిల్లలకైతే మంచి ఎంటర్‌టైన్ ప్లేస్ అనుకోవచ్చు. ఫస్ట్ గేమ్ వచ్చేసి డాషింగ్ కార్స్ చూసారు గదా! సెకండ్ గేమ్ వచ్చేసి బాస్కెట్ బాల్. కొంచెం తక్కువ డిస్టెన్స్ నుంచే ఇలా బాస్కెట్‌లోకి బాల్స్ వేస్తూ ఉండాలి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి బైక్ రేసింగ్. ఏంటా ఇవన్నీ చిన్న పిల్లలకే ఉన్నాయి అనుకుంటున్నారా? కానీ పెద్దవాళ్ళు గూడా ఈ గేమ్స్ అని ఆడుకోవచ్చు. ఈ గేమ్‌లో వచ్చేసి బాల్‌ని స్పీడ్‌గా మనం క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న బటన్ యూజ్ చేసి. అవి చాలా స్పీడ్‌గా కింద పడుతూ ఉంటాయి. సో, మనం వెంటనే క్యాచ్ చేయాలి. మా ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని ఔటింగ్ తీసుకొచ్చారు కాబట్టి మేమిక్కడ ఎలాంటి మనీ పే చేయలేదు. జనరల్‌గా ఎవరైనా ఈ గేమ్ జోన్‌కి వస్తే ఎంట్రన్స్‌లోనే ఇక్కడ ఎంతెంత ప్రైజ్ ఉంటుంది అవన్నీ డీటెయిల్స్ ఆ స్టాఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే మనకొక కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్‌ని యూజ్ చేసి మనం గేమ్స్ ఆడుకోవచ్చు. ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. కిడ్స్‌తో వచ్చే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్‌టైనింగ్ ప్లేస్. బట్ డబ్బులు కూడా అలానే చార్జ్ చేస్తారు. ఈ గేమ్ వచ్చేసి బాక్సింగ్ పంచ్. ఈ ఆడుతున్న పర్సన్ అయితే మాకు మేనేజర్. ఇది చిన్నపిల్లలు ఆడటానికైతే పాజిబుల్‌గా ఉండదు. కొంచెం పెద్దవాళ్ళొచ్చినప్పుడు ఇది ఆడొచ్చు. నేనైతే ఈ గేమ్ అస్సలు ట్రై చేయలేదు. ఎందుకంటే దాన్ని కొట్టాక నా బోన్స్ ఎక్కడ బ్రేక్ అవుతాయో అని అంత భయమేసింది నాకు. అలాగే ఇక్కడ బాక్స్ క్రికెట్ కూడా ఉంది. కాకపోతే ఎక్కువ స్పేస్ లేదు. తక్కువ స్పేస్‌లోనే ఉంది. వర్చువల్‌గా మనకి ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. అక్కడ ఎవరో ఒక బౌలర్ మనకి బౌలింగ్ వేసినట్టు వస్తుంది. ఈ ఫీల్ అయితే చాలా బావుంది. ఇక్కడున్న వాటిల్లో కొన్ని గేమ్స్ అయితే నాకు పేర్లు ఎక్కువగా తెలీదు. అందుకే అవి నేను సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు చూస్తున్న గేమ్ వచ్చేసి ఆ బాల్స్‌ని కింద నుంచి ఆ సర్కిల్ లాగా పాయింట్స్ ఉన్న ప్లేసెస్‌లోకి వెయ్యాలి. చాలా స్పీడ్‌గా వేస్తేనే అవి వాటిలో పడతాయి. లేదంటే సైడ్‌కి వెళ్ళిపోతాయి. మనకి పాయింట్స్ రావు. అలాగే ఇక్కడ వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పీరియన్స్ గేమ్స్ అయితే 2 ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి డైనోసార్స్ మనల్ని చేజ్ చేస్తూ ఉంటాయి. మనం తప్పించుకుంటూ ఉంటాం. ఇదైతే పర్లేదు బానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బిల్డింగ్ మీద నుంచి రోలర్ కోస్టర్ టైపు చేజింగ్ ఉంటుంది. అదైతే ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గేమ్స్ వచ్చేసి మరీ అంత హారర్‌గా ఏముండవు. చిన్న పిల్లలు కూడా ఆడొచ్చు. నో ప్రాబ్లమ్. ఇన్ కేస్ ఎవరైనా చిన్న పిల్లలు బాగా భయపడే వాళ్ళైతే మాత్రం ఈ గేమ్ ఆడకపోవటమే బెటర్. మా టీమ్ వాళ్ళైతే ఈ గేమ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంతమందైతే 2 టైమ్స్ ఈ వర్చువల్ రియాలిటీ గేమ్‌లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ ఉన్న గేమ్ వచ్చేసి రేసింగ్ గేమ్. ఇది గో కార్టింగ్ ఆర్ కారు మోడ్‌లో 2 కలిపినట్టుంది. సీట్ కూడా చూసారు కదా! స్టీరింగ్ గూడా ఉంది. ఇందాక చెప్పినట్లు ఈ గేమ్స్ చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు. సో, కామెంట్ సెక్షన్‌లో మీకు ఏ గేమ్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఉన్న గేమ్ వచ్చేసి గన్ షూటింగ్ గేమ్. ఆ గన్ తీసుకొని మనం ఇష్టం వచ్చినట్లు కాల్చేయటమే. వచ్చినా రాకపోయినా ఏదో అలా ట్రై చేయటం. గన్ చేతిలోకొస్తే అందరూ 'కేజీఎఫ్‌లో' రాకీ భాయ్‌లానే ఫీల్ అవుతారు. నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. కానీ ఎంతసేపు కాల్చినా అవేం చావట్లేదు. ఏం లేదు. ఏదో ఫార్మాలిటీ కోసం ఈ గేమ్ ఆడాను కానీ, ఈ గేమ్ నాకైతే అంత ఎక్సైటెడ్‌గా ఏమి అనిపించలేదు.
కానీ ఈ గేమ్స్ అన్నిటికి సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒరిజినల్‌గా అయితే మనం ఆడేటప్పుడు ఆ ఫీల్ అయితే వస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ వస్తుందేమోనని చెప్పి నేను ఆ సౌండ్స్ అవన్నీ మ్యూట్‌లో పెట్టేశాను. అలాగే ఇక్కడ ఇంకొక షూటింగ్ గేమ్ అయితే ఉంది. ఇది అచ్చం మన 'విక్రమ్' మూవీలో కమల్ హాసన్ గారు ఎలాగైతే షూట్ చేస్తారో అలాంటి మోడలే ఉంది. కాకపోతే 4 పీపుల్ ఎట్ ఎ టైమ్ ఈ గేమ్ ఆడొచ్చు. చూస్తున్నారు కదా! ఈ గేమ్ అయితే చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒకేసారి నలుగురు 4 డిఫరెంట్ టార్గెట్స్‌ని షూట్ చేయొచ్చు. కొంచెం ఫుల్ ఎంటర్‌టైన్‌గా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న గేమ్స్‌లో అందరికీ నచ్చే గేమ్ నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ పిన్స్ గేమ్. ఇది చాలా వరకి మనం వీడియోస్‌లో, మూవీస్‌లో కానీ చూసే ఉంటాం. నేనైతే లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఈ గేమ్ ఆడటం. ఇంతకుముందైతే అసలు ఈ బాల్స్ అన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అని అనుకునేవాడిని. కానీ మనం రియాలిటీలో చూస్తే మాత్రం ఇది చాలా వెయిట్ ఉంటుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే ఆ వెయిట్ అంతా మిస్ అయిందంటే మన కాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంది. సో, ఎవరైనా ఈ గేమ్ ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం కూడా ట్రై చేద్దామని నేను ఒక్కసారి వేసి ట్రై చేశాను. అదైతే కరెక్ట్‌గా బాగా పడింది. నెక్స్ట్ ట్రై చేసినవన్నీ సైడ్స్‌కి వెళ్ళిపోయాయి. కొంతమందైతే ఈ గేమ్ ఆడేటప్పుడు బై మిస్టేక్ ఆ బాల్‌తో అక్కడ ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేశారు. ఇవైతే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఉన్నాయి. సో, మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఈ గేమ్ ఆడండి. ఇక్కడ నాకు నచ్చిన గేమ్స్‌లో ఇది గూడా ఒకటి. అలాగే ఇక్కడ మ్యూజికల్ స్టెప్స్ గేమ్, ఇంకా క్యారమ్స్ గేమ్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి ఇంకొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. అవైతే మేము ట్రై చేయలేదు. మా ప్యాకేజ్‌లో అయితే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో, మాకు నాన్ వెజ్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అది టేస్ట్ వైస్ అయితే బానే ఉంది. లంచ్ కంప్లీట్ చేసుకొని మిగిలిన అమౌంట్‌తో మళ్ళీ కొన్ని గేమ్స్ అయితే సెకండ్ టైమ్ కూడా ఆడాం. అలా మా టీమ్ ఔటింగ్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. ఇన్ కేస్ మీరు కిడ్స్‌తో వస్తే ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్‌గానే ఉన్నాయి. నో ప్రాబ్లమ్. ఇన్ కేస్ మీరు ఇంతకుముందు ఈ గేమ్ జోన్‌కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏమేం గేమ్స్ మీకు నచ్చాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.